హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మీ ధనలక్ష్మి మేడంని. వెల్కమ్ బ్యాక్ టు వేదాస్ ఈజీ మార్క్స్ హబ్. మనము ఈరోజు వీడియోలో ఏం చూద్దామంటే 2 డిజిట్స్ అండ్ 3 డిజిట్స్ మల్టిప్లికేషన్స్ విత్ ఇన్ సెకండ్స్ ఈజీగా ఎలా చేయాలో నేర్చుకుందామండి. ప్రీవియస్ వీడియోలో వచ్చేసరికి మనము రిపీటెడ్ 2 డిజిట్స్ మల్టిప్లికేషన్ చూసాం కదా. ఈరోజు ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ని యాడ్ చేస్తే 10 రావాలి. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఏముంది 1 and 9 యాడ్ చేస్తే 10 రావాలి. అండ్ నెక్స్ట్ ప్లేసెస్లో ఉన్నటువంటిది సేమ్ ఉండాలి, యూనిక్గా ఉండాలి. అలాంటి మల్టిప్లికేషన్స్ ఈరోజు చూద్దామండి. ఇక్కడ 91 and 99 యూనిట్స్ ప్లేస్లో 1 9 1 + 9 10. నెక్స్ట్ టెన్స్ ప్లేస్లో ఈక్వల్ ఉంది కదా, సేమ్ నెంబర్ ఉంది కదా 9 and 9. అలాగే 84 86 ఇక్కడ కూడా అంతే 4 and 6 4 + 6 10. ఇక్కడ టెన్స్ ప్లేస్లో సేమ్ ఉంది. సో ఈ టైప్ ఆఫ్ మల్టిప్లికేషన్స్ ఈరోజు చూద్దామండి. ఇక్కడ మనకి స్టెప్ 1లో ఏం చేద్దామంటే స్టెప్ 1లో టెన్స్ ప్లేస్లో ఏముంది డిజిట్ 9 ఉంది కదా. 9 ఆఫ్టర్ వాట్ ఈస్ ద నెక్స్ట్ డిజిట్ 10. సో ఈ 9 and 10ని మల్టిప్లై చేయండి. 9 10s are 90. ఈ 90 తీసుకెళ్ళి థౌజండ్స్ అండ్ హండ్రెడ్స్ ప్లేస్లో వేయండి. నెక్స్ట్ యూనిట్స్ ప్లేస్లో ఏమేమి డిజిట్స్ ఉంది స్టెప్ 2లో వేయండి. యూనిట్స్ ప్లేస్లో ఏమేమి ఉంది 1 and 9. మల్టిప్లై దీస్ 2 డిజిట్స్. 1 9s are 9. ఇక్కడ ఈ టైంలో ఏం చేయాలంటే 1 9s are 9 అని డైరెక్ట్గా మనం 9 వేయకూడదు, 0 9 వేసుకోవాలి. ఎందుకు 0 ముందు పెట్టాలి? 0 తర్వాత పెడితే 90 అయిపోతుంది కదా. సో వాల్యూ చేంజ్ అయిపోతుంది. సో 9 రావాలంటే బిఫోర్ 9 0 పెడితే దాని వాల్యూ సేమ్గానే ఉంటుంది, చేంజ్ అవ్వదు. సో మనం 0 9 ఈ 0 9 తీసుకొచ్చి టెన్స్ అండ్ యూనిట్స్ ప్లేస్లో వేయండి. సో వాట్ ఈస్ ద రిజల్ట్ 9009. నౌ చెక్ ఇట్ నార్మల్లీ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్. 91 into 99. 9 1s are 9. 9 9s are 81. 9 1s are 9. 9 9s are 81. 9 1 + 9 10. 8 + 1 9. 9 + 1 10. 8 + 1 9. సో 9009. సో మనం చేసిన మెథడ్ కరెక్ట్. అర్థమైందా? ఫస్ట్ ఏం చేయాలి, యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ 10 వచ్చేలాగా ఉన్నటువంటి డిజిట్స్కి ఇది అప్లై అవుతుంది. టెన్స్ ప్లేస్ కానీ హండ్రెడ్స్ ప్లేస్ కానీ థౌజండ్స్ ప్లేస్ కానీ ఈక్వల్గా ఉన్నటువంటి నంబర్స్ తీసుకోవాలి, సేమ్ నంబర్స్ తీసుకోవాలి. అలాంటి వాటికి ఈ మెథడ్ అప్లై అవుతుంది అనమాట. ఫస్ట్ స్టెప్ 1లో ఏం చేయాలి, టెన్స్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ తీసుకోవాలి. ఇక్కడ టెన్స్ ప్లేస్లో ఏ డిజిట్ ఉంది 9 ఉంది కదా. 9 ఆఫ్టర్ నెక్స్ట్ డిజిట్ తీసుకోండి. 9 ఆఫ్టర్ 10. 9 10s are 90. అది తీసుకొచ్చి ఇక్కడ థౌజండ్స్ అండ్ హండ్రెడ్స్ ప్లేస్లో వేయండి. నెక్స్ట్ స్టెప్ 2లో వచ్చేసరికి యూనిట్స్ ప్లేస్లో ఉన్నట్టు డిజిట్స్ తీసుకోండి. యూనిట్స్ ప్లేస్లో ఏమేమి డిజిట్స్ ఉంది 1 and 9. సో 1 9s are 9. 1 9s are 9 అంటే ఇక్కడ మనం 0 9 వేసుకోవాలి. సపోజ్ ఓన్లీ 9 వేసుకున్నాం అనుకోండి 909 అవుతుంది. సో ఎంటైర్ రిజల్ట్ చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ 0 9 వేస్తే 9కి వాల్యూ ఏం చేంజ్ అవ్వదు కదా. సో అందుకని 0 9 వేసుకున్నాం అనమాట. You have to check normally whether it is correct or wrong. Now we will see another example. ఇక్కడ కూడా ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో కూడా యూనిట్స్ ప్లేస్లో డిజిట్ 4 and 6. 4 + 6 10 కదా. అట్లాగే టెన్స్ ప్లేస్లో డిజిట్ 8. సో స్టెప్ 1లో ఏం చేయాలి 8 ఆఫ్టర్ వాట్ ఈస్ ద నెక్స్ట్ డిజిట్ 9. సో 8 9s are 72. ఈ 72 తీసుకొచ్చి ఇక్కడ వేయండి.
నెక్స్ట్ యూనిట్స్ ప్లేస్లో ఏమేమి డిజిట్స్ ఉన్నాయి? 4 and 6. మల్టిప్లై దీస్ 4 and 6. 4 6 are 24. 4 6 are 24. ఈ 24 తీసుకొచ్చి ఇక్కడ టెన్స్ ప్లేస్ అండ్ యూనిట్స్ ప్లేస్లో వేసేయండి. సో వాట్ ఈస్ ద రిజల్ట్? 7224. Check it normally. Checking. 84, 86. 6 4s are 24. 6 4s are 24. 6 8s are 48. 48 plus 2, 50. 8 4s are 32. 8 8s are 64. 64 plus 3, 67. 4, 2, 12, 7. 7224. Here also 7224. సో మన మెథడ్ కరెక్ట్. సో ఇలాంటివి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. చూడండి. థర్డ్ 66, 64. ఫోర్త్ 73, 77. ఈ రెండు చూద్దాం. ఇక్కడ కూడా అంతే. యూనిట్స్ ప్లేస్లో డిజిట్ 6 + 4 10 కదా, అండ్ టెన్స్ ప్లేస్లో డిజిట్ సేమ్. ఇక్కడ కూడా యూనిట్స్ ప్లేస్లో డిజిట్ 3 + 7 10, అండ్ టెన్స్ ప్లేస్లో డిజిట్ సేమ్. ఇక్కడ స్టెప్ 1లో ఏం చేయాలి? 6 ఆఫ్టర్ వాట్ ఈస్ ద నెక్స్ట్ డిజిట్? 6 ఆఫ్టర్ 7. సో 6 7s are 42. ఈ 42 తీసుకొచ్చి థౌజండ్స్ అండ్ హండ్రెడ్స్ ప్లేస్లో వేయండి. నెక్స్ట్ వచ్చేసరికి టెన్స్ యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ ఏమేమి ఉన్నాయి? 6 and 4. ఈ 6 and 4 మల్టిప్లై చేయండి. 6 4s are 24. ఈ 24 తీసుకొచ్చి టెన్స్ ప్లేస్ అండ్ యూనిట్స్ ప్లేస్లో వేయండి. 4224. Now check whether it is correct or wrong. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం కూడా చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి చూడండి. 7 73 77. 73. సో వాట్ ఈస్ ద డిజిట్ ఇన్ టెన్స్ ప్లేస్? 7 కదా. 7 ఆఫ్టర్ వాట్ ఈస్ ద నెక్స్ట్ డిజిట్? 8. మల్టిప్లై 7 and 8. 7 8s are 56. ఈ 56 ఇక్కడ వేసేసేయండి. నెక్స్ట్ యూనిట్స్ ప్లేస్ డిజిట్స్ ఏమేమి ఉన్నాయి? 3 and 7. మల్టిప్లై దీస్ 3 and 7. 3 7s are 21. ఈ 21 తీసుకొచ్చి ఇక్కడ వేసేసేయండి. సో వాట్ ఈస్ ద రిజల్ట్? 73 into 77 అంటే 5621. నౌ యూ కెన్ చెక్. మనం ప్రీవియస్ ఒక 3 ఎగ్జాంపుల్స్ చెక్ చేసాం కదా, అలాగే ఇది కూడా చెక్ చేయండి. ఈజ్ ఇట్ క్లియర్ చిల్డ్రన్? విత్ ఇన్ సెకండ్స్ మనం రిజల్ట్ అనేది తీసుకొచ్చుకోవచ్చు. అలాగే 3 డిజిట్ ఇంకోటి చూద్దాం. 3 డిజిట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 4 లేదా 102 and 108. 102 and 108. ఇంకోటి ఓకే. ఇక్కడ వచ్చేసరికి స్టెప్ 1లో ఏం చేయాలి మనం? ఇక్కడ కూడా చూడండి. యూనిట్స్ ప్లేస్లో డిజిట్ యాడ్ చేస్తే 2 + 8 10 కదా. నెక్స్ట్ డిజిట్ సేమ్గా ఉంది. అట్లా ఇక్కడ కూడా యూనిట్స్ ప్లేస్లో డిజిట్ యాడ్ చేస్తే 10 వచ్చింది. నెక్స్ట్ డిజిట్ సేమ్గా ఉన్నాయి. సో ఇక్కడ 10 ఆఫ్టర్ ఏంటి? నెక్స్ట్ 10 ఆఫ్టర్ ఏమొస్తుంది? 11 కదా. Now multiply these 2 digits. 11 10s are 110. ఈ 110 తీసుకొచ్చి ఇక్కడ వేసేసేయండి. నెక్స్ట్ స్టెప్ 2లో ఏం చేయాలి? స్టెప్ 2లో యూనిట్స్ ప్లేస్లో ఏముంది? 2 8s. 2 8s are 16. ఆ 16 ఇక్కడ వేసేయండి. సో వాట్ ఈస్ ద రిజల్ట్? 11,016. 11,016. ఇక్కడ కూడా అలాగే చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం కూడా చేయండి. స్టెప్ 1
11 కదా ఇక్కడ ఉంది, 11 ఆఫ్టర్ 12. సో 11 12s are 11 12s. How much? 132. 132. Step 2. Units place లో digits. 2 8s. 2 8s are 16. So ఈ 132 ఇక్కడ వేసేయండి, నెక్స్ట్ 16 ఇక్కడ వేసేయండి. సో వాట్ ఈస్ ద రిజల్ట్? 13,216. 13,216. Is it clear, children? Either for 2 digits or 3 digits or 4 digits also. మనకి ఏం చేయాలి? యూనిట్స్ ప్లేస్లో డిజిట్ యాడ్ చేస్తే 10 రావాలి. నెక్స్ట్ డిజిట్స్ అనేవి యూనిక్గా ఉండాలి, సేమ్గా ఉండాలి. అలాంటి వాటికి ఈ మల్టిప్లికేషన్ రూల్ అనేది అప్లై అవుతుంది. I think that it is very clear. For these type of easy tricks, you have to follow Veda's Easy Marks Hub. Like, share and subscribe my channel. Thank you.